నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ పాలనంతా అరాచకమే. కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలకిచ్చిన హామీల్లో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాం. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. ఉండి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందిస్తా జిల్లా కలెక్టర్ నాగరాణి. ఆనంద ఫౌండేషన్ సౌజన్యంతో ఆదివారం భీమవరంలో హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్లను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యేలు. విద్యా ప్రగతితోనే దేశం ప్రగతి సాధిస్తుంది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. వైసీపీ పాలనంతా అరాచకమేనని, కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలకిచ్చిన హామీల్లో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని, విపత్తులొచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. భీమవరం 6వ వార్డు తాడిమళ్ల లక్ష్మీ నరసింహాంబ పురపాలక ప్రత్యేక పాఠశాలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, అన్నదాతకు అండగా నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఉపయోగపడేలా పనిచేస్తామన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, విజన్ ఉన్న నాయకులు మోదీ, బాబు, పవన్ అని అనేక సంక్షేమ పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్నాయని, గత ప్రభుత్వం 20 ఏళ్లైనా అప్పు తీర్చలేని సంక్షేమంలోకి నెట్టేసిందని విమర్శించారు. కుర్చీలను కూడా తాకట్టు పెట్టేసిందని, ఇంత సంక్షేమంలో కూడా ఎంతో మేలు చేస్తుంది కూటమి ప్రభుత్వమని, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేరని అనుకుంటున్న వాటికి దీటుగా ఎన్నో అందిస్తున్నామని అన్నారు. సంక్షోభంలో కూడా సంక్షేమం అందించి ప్రజల చేత మంచి ప్రభుత్వమని అనిపించుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని అన్నారు. 100 రోజుల్లో అవ్వాతాతలకు పెన్షన్ 4,000, దివ్యాంగులకు 6,000 ఇచ్చామని అన్నారు. అనంతరం 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అనే కరపత్రాలను విడుదల చేసి కేక్ కట్ చేశారు. వాటిలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు శనమల చంద్రశేఖర్, పట్టణ టీడీపీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, బండి రమేష్ కుమార్, వబిలిశెట్టి రామకృష్ణ, ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, కాయిత సురేంద్ర, లంకి శ్రీనివాస్, మైలబత్తుల ఐజాక్ బాబు, పద్మనాభరాజు, వేంట్ర శ్రీనివాస్, ఎండి నౌషాద్, ఎర్రంశెట్టి శివకృష్ణ, కొండ్రు శ్రీనివాస్, కోళ్ల నాగబాబు, గంటా త్రిమూర్తులు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినటువంటి సందర్భంగా ఈవేళ భీమవరం అసెంబ్లీలో వార్డు వారీగా సమావేశాలు, సభలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. అందులో మొట్టమొదటిగా భీమవరం అసెంబ్లీకి సంబంధించి పట్టణంలోనే కాదు మొట్టమొదటి ఈ విధంగా సభ నిర్వహించేటువంటి అదృష్టం మీ వార్డుకు కలిగిందనేటువంటి విషయాన్ని సందర్భంగా వేదిక మీద ఆశీనులైనటువంటి గౌరవనీయులు, పెద్దలు, మిత్రులు, మీ అందరికీ తెలుసు వేళ కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గత 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని అంధకారంలో ఉంచినటువంటి ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వేళ చక్కని విజన్ ఉన్నటువంటి నాయకులు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఈ 100 రోజుల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు, గతంలో ప్రజలను మభ్యపెట్టేటువంటి పథకాలు ఏవైతున్నాయో వాటిని అన్నింటికీ కూడా తిలోదకాలు ఇచ్చి ప్రజలకు మంచి చేకూర్చేటువంటి పథకాలను దాదాపు 100కి పైగా పథకాలను వేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టడం జరిగింది. ముందుగా మనందరికీ ఎక్కువగా ఉపయోగపడేటువంటి పెన్షన్ నేరుగా 4,000 రూపాయలు చేసినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాం. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి పెన్షన్ 2,000 ఉంటే 2019లో 3,000 చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి ఆనాటి ప్రభుత్వం సంవత్సరానికి 200 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో కలిపి 1,000 రూపాయలు పెంచితే, నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు 3,000 ఉన్నటువంటి పెన్షన్ను నేరుగా 1,000 రూపాయలు పెంచి 4,000 చేసినటువంటి విషయం మనంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మత్స్యకారులకు, బీసీ వర్గాలకు సంబంధించి ఏదైతే వేళ నేను నర్సాపురం వెళ్ళేటువంటి కార్యక్రమం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేటువంటి పథకం బీసీలకు పెద్ద ఎత్తున 18 కులాలకు చెందినటువంటి బీసీలకు 13,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి
సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో అనేక మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ సమయంలో స్టైఫండ్ ఇచ్చారు. స్టైఫండ్ ఇచ్చాక 15,000 రూపాయలకు సంబంధించి కిట్ ఇచ్చారు. ఏ చేతివృత్తుల వారికి ఆయా చేతివృత్తులకు సంబంధించి ఇటువంటి పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మనందరూ కూడా సమర్థించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయం. భీమవరంలో పవన్ కళ్యాణ్ గారి పేరుతో ఒక డయాలసిస్ సెంటర్ ప్రారంభిస్తామనేటువంటి విషయాన్ని ప్రకటించడం జరిగింది. దీనికి వారిని ప్రత్యేకంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ అందుబాటులో లేదు. బయట ఉన్నప్పటికీ కూడా వారి మీద ఒత్తిడి ఉంది. డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగారు కాబట్టి ఇక్కడ డయాలసిస్ సెంటర్ అవసరం ఉన్నటువంటి సందర్భంలో గౌరవ శాసనసభ్యులు గారు చొరవ తీసుకుని మరి డయాలసిస్ సెంటర్ ప్రారంభిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు ఈ సభాపూర్వకంగా తెలియజేస్తాను. ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం మనల్ని తీవ్ర సంక్షోభంలో పెట్టింది. ఎంత సంక్షోభంలో పెట్టిందంటే 20 సంవత్సరాల తర్వాత కూడా అప్పు తీర్చుకోవాలని అప్పు తెచ్చేసింది. ఇప్పుడు మనం కూర్చున్న కుర్చీలు కూడా అప్పే. అటువంటి సంక్షోభంలో వైఎస్ఆర్ ప్రభుత్వం పెడితే ఇంత సంక్షోభంలో కూడా మన ఎన్డీఏ కూటమి మన ప్రభుత్వం సంక్షేమాన్ని అందించింది. సంక్షేమం ఎలా అందించిందంటే 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని ఏప్రిల్ నుంచి ఇచ్చి ఏప్రిల్, మే, జూన్, జూలై 3 నెలలది కలిపి 7,000 రూపాయలు జూలై 1వ తారీఖున 6 గంటలకే ఇవ్వడం జరిగింది. ఇది సంక్షేమ ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఈ రాష్ట్రం దివాలా తీసేసింది. ఎన్డీఏ కూటమి పరిపాలించలేదు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అని అందరూ అనుకునే పరిస్థితుల్లో ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమానికి పెద్ద పీఠం వేయాలని చెప్పి ఆలోచన చేసి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మన నరేంద్ర మోడీ గారు, మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ 5 సంవత్సరాల్లో కూడా మన నియోజకవర్గాన్ని సుందరవనంగా తయారు చేస్తాను. వీరందరి సహకారం తీసుకుని ఏమాత్రం సందేహం లేదు. ఈ 100 రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా రాత్రి 9 గంటలకు ఆయన ఇంటికి వెళ్ళా. ఈ 100 రోజుల్లో కూడా ప్రతిరోజు రాత్రి 12-1 గంట వరకు ఆఫీసులో పనిచేస్తున్నారు. అటువంటి ముఖ్యమంత్రి రావటం మన అదృష్టం. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన చేతికి ఎముక లేదు. అటువంటి వ్యక్తిని మనం చూడం. ఆయన దగ్గర ఏమున్నదే, మనం ఎలా బతకాలనే ఆలోచన ఉన్న మనిషి కాదు. ఆ దగ్గరున్న 10 రూపాయలు ముందు ఇచ్చేస్తాను, తర్వాత ఏమవుద్దో చూద్దామనే ఆలోచన ఉన్న మనిషి. అటువంటి నాయకుడు మన ఉప ముఖ్యమంత్రి. వీరి కూటమితోటి అటు నరేంద్ర మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారి కూటమితోటి మన రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. మరి ఈరోజు 100 రోజులు పండుగ చేసుకుంటాకి మనం గర్వించాలి. ఈ 100 రోజుల్లో కూడా ఒక్క రోజు కూడా విశ్రమించుకోకుండా ప్రజల కోసమే పనిచేసిన ప్రభుత్వం ఇది. అందుకే ఈరోజు ధైర్యంగా, దమ్ముగా 100 రోజుల పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఏ మాత్రము సంకోచం లేకుండా ధైర్యంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం, ఇంకా కార్యక్రమాలు చేస్తాం అని ధైర్యంగా చెప్పే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటింది. ఈ 100 రోజుల్లో మనం సాధించినటువంటి అంటే ప్రభుత్వం ద్వారా పొందినటువంటి పథకాలు కావచ్చు, విజయాలు కావచ్చు, ఆ కృషిని అంతటినీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది వారం రోజులతో పాటు జరుగుతుంది. మనందరికీ తెలుసు ప్రభుత్వం ఎంత స్పీడ్గా స్పందిస్తుందనేది కూడా. మనం గత 10 రోజుల క్రితం మనకు వచ్చినటువంటి విజయవాడలో వరదలు వచ్చినట్లయితే ఆ రోజు మంత్రులు కావచ్చు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 10 రోజుల పాటు రాత్రి పగలు అక్కడే ఉండి ఎలా చేశారో మనకు తెలుసు.
మన సచివాలయ సిబ్బంది కూడా అందరూ ఆ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి వీటిని వివరించడం జరుగుతుంది. ఇది వారం రోజుల పాటు జరిగే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ నాకు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి 100 రోజులు పూర్తవుతుంది. 100 రోజుల్లో మనం ఏం చేసామనే దానికంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు జీవనం వాళ్ళు గడుపుతూ సుఖ సంతోషాలతో వాళ్ళు బతకడానికి ఒక మంచి ప్రభుత్వం ఎన్నుకున్నాము అనే భావన అందరిలో ఉంది. దానికి తప్పట్లోని ఆంధ్రప్రదేశ్ మేము అందరూ కూడా స్వాగతం చెప్తున్నాం. టీడీపీ, బీజేపీ అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మరి ఘన విజయం చేకూర్చినందుకు ఈ 100 రోజులు కూడా మనం ఎంతో ప్రశాంతతగా మరి రానున్న రోజుల్లో ఆశాజనకంగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా ఆశించాము. దానికి అడుగులు వేస్తూ మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని చాలా దూరదృష్టితోటి ఆలోచనతోటి ఎంతో వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చారనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆంగ్లేయులు 200 సంవత్సరాలు పరిపాలించారు. భారతీయులందరూ వేపించికి తిని చాలా తల్లుల దినాలు బయటకు పోయిన రోజులు పండుగ చేసుకున్నాం. 1947 ఆగస్టు 15 పన్ను 2019 నుంచి 24 వరకు కూడా ఆ 200 సంవత్సరాలు ఎంతో 5 సంవత్సరాలు ఎంతో గడిపాం మనం. మరి ఆపురోని ఎంత బాధలు పడ్డారో ఈ 5 సంవత్సరాలు కూడా అంత బాధలు పడ్డారు. ఈ 5 సంవత్సరాలు బాధలు పడి విముక్తి చెందిన రోజే ఇది మనకు పెద్ద పండుగ. మన భీమవరం ప్రభుత్వానికి ఏ రోడ్లు ఎంత ఇచ్చారో, ఏ కార్యక్రమాలు ఎలా చేపట్టారో అవి కూడా చెప్పి మనం అలాగే దీనికి సపోర్ట్గా మనకి అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ఉన్నారు. ఆయన మన ఎమ్మెల్యే గారి వారి సమీపంలో మనకి అన్ని జిల్లాల కన్నా మనకి ఎక్కువ నిధులు గతంలో కూడా ఇచ్చారు. అలాగే మన అంజబాబు గారు సాధించుకొస్తారు. అంతేకాని మనం ఈ రోజున మనం చేసిన ఈ 100 రోజుల్లోనే ఇంత తక్కువ సమయంలో ఎన్ని పనులు చేసామో ప్రజలకు చెప్పాలి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు చేశారు. వాళ్ళ కార్యక్రమాలు ప్రజలకు వెళ్ళి ఆ ప్రజలకు వెళ్ళే కార్యక్రమాలు మనం చెప్పుకోవటం మన గర్వించదగిన విషయం. అలాగే అంజబాబు గారు ఆయుధారోగ్యం ఇవ్వాలని, ఇంకా ప్రజా సేవ చేయాలని, మంత్రి అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం అయిపోయింది, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. మీ సూపర్ 6 రాజా గారు ఉండి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందజేస్తానని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి హామీ ఇచ్చారు. ఉండిలో శుక్రవారం జరిగిన ప్రజా సదస్సులో ఆమె స్వచ్ఛతా హీ సేవ, ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. పంట కాలువలు, మురుగు కాలువల వెంబడి పెరిగిన ఆక్రమణలు పెద్ద సమస్యగా మారాయన్నారు. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు పేరుకుపోయాయని, వీటిని తడి, పొడి చెత్తగా విభజించి సంపద సృష్టించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. వర్షాలతో విజయవాడలో ఎదురైన ముంపు బెడదను నివారించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని వివరించారు. ఉప్పుటేరు, యనమదుర్రు డ్రైన్, గోదావరి నదుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నానని చెప్పారు. ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ 10 మంది ఇబ్బంది పడినా 10,000 మంది ప్రజాహితం కోసం అందరూ ముందుకు రావాలన్నారు. సంకుచిత భావాన్ని వీడి అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఉండి ఉన్నత పాఠశాలలో 60 లక్షలతో చేసిన అభివృద్ధి పనులను అక్టోబర్ 2వ తేదీన ప్రారంభిస్తామన్నారు. ఉండిలో ఆర్ఓబి రీటెండర్ పూర్తయిందని, 10 నెలల్లోపు ఈ పని జరిగేలా చేస్తామన్నారు. ఆ ప్రాంతంలో రహదారి మరమ్మతుల పనులు 2-3 వారాలు పూర్తి చేయనున్నామని వివరించారు. ఆక్రమణతో కూడిపోయిన బస్టాండ్ వద్ద మట్టి పూడికతీత పనులు పూర్తి చేశామని తెలియజేశారు. బస్టాండ్ సుందరీకరణపై సంబంధిత మంత్రితో మాట్లాడాలని వివరించారు. గ్రామ సర్పంచి కమతం సౌజన్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, జనసేన మండల అధ్యక్షుడు ఎడవల్లి వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ ఎస్ రవీంద్ర, ఈఓపీఆర్డీ ఎం రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు కునుకు రమాదేవి, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాగిత బుజ్జి, గ్రామ కార్యదర్శి కేసిరెడ్డి గోపాలకృష్ణ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కాగిత మహంకాళి, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు పెద్దింటి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పాములపర్రు పంట కాలువ వెంబడి సుందరీకరణ పనుల్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజులు ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ పరిధిలో అభివృద్ధి పరిచిన భవనాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ ప్రాంతంలో వ్యవసాయ శాఖ అధికారి కోసం రైతు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. ఉండి ఆర్బీకేలో పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని ఆయన జిల్లా కలెక్టర్ కు వివరించారు.
మొదటిసారిగా నేను ఈ కాన్స్టిట్యూన్సీకి వచ్చింది పాలకోడూరులో జెడ్పీ హై స్కూల్లో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను టేకప్ చేయడం జరిగింది. అక్కడ స్కూల్లో చాలామంది పిల్లలు చదువుతున్నారు, అంటే 700 మంది పిల్లలు. అంత పెద్ద పెద్ద హై స్కూల్స్ ఉన్న మన జిల్లాలో ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి స్కూల్స్ని డెవలప్ చేయడానికి కొనుక్కోవడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా గ్రామస్తులు ఇక్కడ ఉండే వారందరూ కూడా దానికి సహకరిస్తూ తోచిన విధంగా సాయం చేస్తూ ముందుకి వెళ్తూ డెవలప్మెంట్ అంతా కూడా చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఇక్కడ కొన్ని కెనాల్స్ ఆక్రమించడం, చెత్త మీద కూడా చెత్త గురించి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం పరిష్కరించుకోవాల్సి ఉంది. ఎక్కడ చూసినా ఈ చెత్త కుప్పలు, దానికి ఎప్పుడైతే మనం డ్రై వెట్ వేస్ట్ సెగ్రిగేట్ చేయడం లేదు, అవన్నీ కూడా పెద్ద పెద్ద సమస్యల కింద మారిపోయి ఊరికి ప్రజలకి కూడా అనారోగ్యాన్ని కల్పిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం దృష్టి పెట్టి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. విజయవాడలో ఏ విధంగా వర్షాలు వస్తే అక్కడ గౌరవ సీఎం గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు చొరవ తీసుకుని తొందరగా కోలుకునే విధంగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మనకు కూడా ఆకివీడు, ఉప్పుటేరు వరదతోటి చాలా ఇబ్బందులు పడడం జరిగింది. ఇక్కడ కూడా మనం అంతా తిరిగి ఎమ్మెల్యే గారు కానీ, అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ తిరిగి దానికి రిలీఫ్ చర్యలు, యనమదుడు డ్రైన్ కానీ, గోదావరి రివర్స్ కానీ మనం టేకప్ చేయడం జరిగింది. ఇందులో ఈ సందర్భంగా ఉప్పుటేరు మీద, చేతిమిల్లి ప్రాంతంలో, తర్వాత కోపెల్ల డ్రైన్స్ మీద, కాళ్ళకి ఇరువైపులా ఉండే డ్రైన్స్ మీద కూడా స్లూయిస్ వర్క్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయడానికి ప్రతిపాదనని తయారు చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ ఏమేమి మంచి పనులు ప్రభుత్వం చేసింది అన్న దాని మీద రాష్ట్రం అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్తో సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈ కార్యాచరణ రూపొందించారు. అందరూ కూడా కూటమి నాయకులు అందరూ కూడా ఏమేం చేసామో అనేది ప్రజలకు చెప్తూ 100 రోజుల్లో రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అనే కాకుండా ఈ ఉండిలో ప్రజాప్రతినిధిగా ప్రజాప్రతినిధులుగా మన అందరం కూడా ప్రజలకు ఏం చేసామో అనే విధంగా కూడా ముందుకెళ్లే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకెళ్తున్నాం. ఉండిలో మరి ఎక్కడికక్కడ మరి చాలా చోట్ల ఆక్రమణలు, అపరిశుభ్రత ఎక్కువగా ఉందని చెప్పి ముందు ఇక్కడే ప్రక్షాళన మొదలుపెట్టడం జరిగింది. కలెక్టర్ గారి సంపూర్ణ సహకారంతో, అలాగే గ్రామ సర్పంచ్, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అందరూ ప్రజాప్రతినిధులు కూడా ఒక 10 మంది సఫర్ అయిన 10,000 మంది ఉన్న ఉండి నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ జంక్షన్ అంతా చూశారు, ఆ పార్క్ కలెక్టర్ గారు ప్రారంభించారు. అలాగే అక్టోబర్ 2వ తారీఖు మళ్ళీ వర్షాలు రాకపోతే ఖచ్చితంగా ఉండి స్కూల్ అనుకున్నట్టు సుమారు ఒక 60 లక్షల పైగా ఖర్చుతో ఉండి స్కూల్ అద్భుతంగా రెడీ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ కూడా మళ్ళీ రీటెండర్ అయిపోయింది. ఆ పక్కన రోడ్డు కూడా చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్నాం. ఆ రోడ్డు కూడా పని ప్రారంభించారు. ఆ ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ అవుతుంది. ఉండి సెంటర్లో స్వచ్ఛ హీ సేవ కార్యక్రమానికి ఇది ఒక కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులైన శుభ సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. దాంట్లో భాగంగా మరి ఏదైతే మన 2024 ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలుపరుచుకుంటూ ముందుకెళ్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొల్లుదూరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని విధాల అభివృద్ధిలో అగ్రగామిగా తీసుకెళ్లాలన్న కృతనిశ్చయంతో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. స్వచ్ఛతా హీ సేవలో కార్యక్రమాల్లో భాగంగా మరి ఈరోజు తల్లి పేరు మీద ఒక మొక్క నాటే కార్యక్రమం అనేది ఈరోజు జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉండి పాములపర్రు గణపవరం వెళ్ళే రోడ్డు పక్కనగా ఉన్న ఉండి కెనాల్
పక్కనే బ్యూటిఫికేషన్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. మరి దాన్ని ప్రారంభోత్సవానికి సందర్భంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే మన గౌరవ ఉండి శాసనసభ సభ్యులు ఇద్దరు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించి విజయవంతం చేశారు. ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు సూచించారు. భీమవరం జేపీ రోడ్లో ఉన్న ఆనంద ఫంక్షన్ హాల్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్టు తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ కు చెందిన ప్రముఖ వైద్యులు కార్డియాలజీ, పల్మనాలజీ, రుమటాలజీ, ఆంకాలజీ, హెపటాలజీ, ఆర్థోపెడిక్స్ విభాగాలలో ఆరోగ్య పరీక్షలు చేస్తారని అన్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత వైద్య సేవలను అందజేస్తారని, ప్రతి ఒక్కరూ తమకున్న అనారోగ్య సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యేలు అంజిబాబు, రఘురామకృష్ణరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావుల చేతుల మీదుగా విడివిడిగా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మన భీమవరం పట్టణంలో ప్రసిద్ధి చెందిన స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు మల్టీ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరం క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. సెప్టెంబర్ 22వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకి ఆనంద ఫంక్షన్ హాల్లో ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనుభవజ్ఞులైన డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు అంతా కూడా రావటం జరుగుతుంది. వారి సలహాలు, సూచనలు తీసుకుని మనవంతంగా ఆరోగ్యంగా ఉండడానికి తగిన కృషి చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. హాస్పిటల్స్ అంటే బహుశా హైదరాబాద్లో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. వన్ ఆఫ్ ద నోటెడ్ స్పెషాలిటీ హాస్పిటల్స్. అక్కడ ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్స్ కార్డియాలజీ, పల్మనాలజీ, రుమటాలజీ, ఆంకాలజీ, హెపటాలజీ, ఆర్థోపెడిక్స్. కార్డియాలజీ అంటే గుండె సంబంధించింది, పల్మనాలజీ ఊపిరితిత్తులకు సంబంధించింది, రుమటాలజీ చేతులు, కాళ్ళు, వెముకలకి కీళ్ళ వ్యాధి, ఆంకాలజీ క్యాన్సర్, హెపటాలజీ లివర్కి సంబంధించిన వ్యాధులు, ఆర్థోపెడిక్స్ ఎముకలకి సంబంధించింది. ఈ అన్ని స్పెషలైజేషన్ నుంచి ఒక్కొక్క స్పెషలైజేషన్ నుంచి ఒక స్పెషలిస్ట్ అండ్ వాళ్ళ టీం మెంబర్స్ భీమవరంలో ఆనంద ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి 22వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల పరీక్షలు ఉచితంగా కండక్ట్ చేయడానికి వారు మంచి మనసుతో ముందుకొచ్చారు. భీమవరం, ఉండి ప్రాంతానికి సంబంధించిన వారందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా 7 అంశాలకి సంబంధించి ఎటువంటి అనుమానాలు మీకున్నా సరే అన్ని పరీక్షలు ఉచితంగా చేయించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పేషెంట్స్ అందరికీ, బాధితులకి, అనుమానం ఉన్నవారందరూ కూడా ఈ సదవకాశాన్ని, అంత పెద్ద హాస్పిటల్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ సదవకాశాన్ని వినియోగించుకోమని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 22వ తారీఖు ఆదివారం సెప్టెంబర్ నెల మన హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఫ్రీగా హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది. ఆంకాలజీ, క్యాన్సర్ టెస్ట్స్ కాకుండా బ్రెస్ట్ స్క్రీనింగ్ కానీ, బోన్ డెన్సిటీస్ కానీ, అలాగే 2D ఎకో, హార్ట్ కానీ, లంగ్స్ కానీ అన్ని రకాల టెస్టులు ఫ్రీగా చేయబడుతుంది. మరి దీనికి పూర్తిగా ఆనంద ఫంక్షన్ హాల్ సహకరించడం, అందులో మెగా క్యాంప్ పెట్టడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఫ్రీ మెడికల్ క్యాంపులు ఏ అవసరం ఉన్నా కూడా చేయించుకుంటారనేది. విజయవాడ వరద బాధితుల సహాయార్థం దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఐరన్ అండ్ సిమెంట్ అసోసియేషన్ 2,15,116 రూపాయలు, కొప్పర్తి వీరరాఘవులు 50,000 రూపాయలు, బెల్లంకొండ సత్యనారాయణ 10,000 రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే అంజుబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో సిమెంట్, ఐరన్ వ్యాపారుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి బుడమేరు పొంగి విజయవాడ 20 డివిజన్లు తీవ్రంగా నష్టపోయినాయి.
నష్టపోయిన వారికి సహకరించాలనే ఆలోచనతోటి భీమవరం నియోజకవర్గం నుంచి 1 కోటి రూపాయల వరకు పోగు చేసి బాధితులకు అందించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు తాడేరువాసి బెల్లంకొండ సత్యనారాయణ గారు 10,000 రూపాయలు, దానిలో భాగంగా అన్ని రంగాల వారు, వర్తకులు, వ్యాపార ఉద్యోగస్తులు, విద్యావంతులు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మన భీమవరం గొలవంతిప్పవాసి కొప్పర్తి వీరరాఘవులు గారు సహాయానికి, వరద బాధితుల సహాయానికి 50,000 రూపాయలు ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. టెంబర్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు 25,000 రూపాయలు వరద బాధితుల సహాయార్థం ఇవ్వటం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఐరన్ అండ్ సిమెంట్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు 2,15,116 రూపాయలు వారు అసోసియేషన్ తరఫున ఇవ్వడం జరిగింది. ఛాంబర్ నుంచి అన్ని అసోసియేషన్ల వారు పిలుపునిచ్చాం, అందరూ కూడా సహకరిస్తున్నారు. వీరికి ఐరన్ అండ్ సిమెంట్ మర్చెంట్స్ అసోసియేషన్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. విజయవాడ వరద బాధితుల సహాయార్థం మన గౌరవ శాసనసభ్యులు అంజుబాబు గారి పిలుపు మేరకు భీమవరం ఐరన్ అండ్ మెషినరీ అసోసియేషన్, అలాగే సిమెంట్ అసోసియేషను, ఈ 2 అసోసియేషన్లు కలిపి ఈ రోజున 2,15,116 రూపాయలు మా అందరూ అసోసియేషన్ సభ్యులందరూ కలిపి ఈ వరద బాధితుల సహాయార్థం విరాళంగా మన ఎమ్మెల్యే గారికి అందజేయడం జరిగింది. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కూడా అన్ని సంస్థలు కూడా ముందుకొచ్చి ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు మా శక్తి మేర వారందరికీ వారికి విజయవాడ వరద బాధితులకి సహాయం చేయడానికి అందరూ ముందుకొచ్చారు. నా భీమవరం ఐరన్ అండ్ మెషినరీ మర్చెంట్స్ అండ్ సిమెంట్ మర్చెంట్స్ అసోసియేషన్ కలిపి 2,15,116 రూపాయలు కలెక్ట్ చేసి ఎమ్మెల్యే గారికి అందజేస్తున్నామండి. ఆయన చెప్పిన విధానం బాగా నచ్చింది ఆయనకి. ఆయన ఏమన్నారంటే సాధ్యమైనంత వరకు సీఎం రిలీఫ్ ఫండ్కి చూద్దాం, లేదంటే కనుక ఒక యూనిట్ ఏదైనా ఒక గ్రామాన్ని తీసుకుని మన కిట్ల కింద ఇద్దారన్న విధానం మా సభ్యులందరికీ కూడా బాగా నచ్చింది. ఆయన ముందు చూపుకు చాలా సంతోషించి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆయన మరింత ఇదిగా చేయాల్సింది కోరుతూ ఈ సహకారం ఆయనకు అందిస్తున్నామని ఈ అవకాశం ఇచ్చిన మా తోటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. భీమవరం స్థానిక ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారు పిలుపు మేరకు మరి బుడమేరు సంఘటన అందరికీ తెలుసున్నదే. అందరూ అంతా కూడా ముందడుగు వేసి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తే మనం ఎటువంటి కష్ట టైంలో చేయూత ఇవ్వటం మన మానవ ధర్మం అని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు నేను ఈరోజు వచ్చి ఎమ్మెల్యే గారిని కలిసి నా వంతు సహాయంగా 10,000 రూపాయలు నేను ఇవ్వగలుగుతున్నాను. విజయవాడ పరిధిలో జరిగినది మనం అందరం చూసాం. 40 గ్రామాల్లో ఎవరో కూడా చాలా ఇబ్బందికి గురయ్యారు. ఆ గ్రామాల్లో ఇవాళ సామాన్లు చూస్తుంటే అసలు చూడబుద్ధి అవటం లేదు. అలాగ పోయి ఆ గ్రామాలన్నిటికీ కూడా కూటమి ప్రభుత్వం అన్నీ సహకారం చేస్తారంటున్నారు. ఆ సహకారం వల్ల ఇవాళ అంతా పూర్తి చేయలేకపోయినా ఒక 80% అయినా పూర్తవుతుంది. మరి అలాంటిది ఎలక్షన్ జరిగింది కాబట్టి మరి ఎమ్మెల్యే గారికి మరొకసారి చెబుతూ చేదోడు ఓదోళ్ళకి చిన్న సాయం చేయాలని వచ్చాను మా వర్షాభర్చది. ఈరోజు మా టెంబర్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున విజయవాడ వరద బాధితులకి 25,000 మన ఎమ్మెల్యే గారికి ఇచ్చాం సార్. ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి మా ధన్యవాదాలు. విద్యా ప్రగతితోనే దేశం ప్రగతి సాధిస్తుందని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. ఈసీఐఎల్ వ్యవస్థాపకులు ప్రముఖ ఎలక్ట్రానిక్ శాస్త్రవేత్త మోగల్లు గ్రామానికి చెందిన ఏఎస్ రావు 110వ జయంతిని పురస్కరించుకుని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం మోగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆట స్థలం ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సుమారు 5 లక్షల రూపాయలు వెచ్చించారు. ఏఎస్ రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వాటిని ప్రారంభించారు. ముందుగా శాస్త్రవేత్త ఏఎస్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన సభలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఉండి నియోజకవర్గంలో సుమారు 50 ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఆయా గ్రామాల్లో దాతలు ముందుకు వచ్చి కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని అన్నారు. 2,000 మంది విద్యార్థులకు సరిపడగా బెంచీలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల గవర్నింగ్ బాడీ మెంబర్ సాగి సత్య ప్రతీక్ వర్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్ఫూర్తితో ఆయన సూచనలతో పాఠశాలలో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తమ సంస్థ చేయూతనందిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణరాజు, ఏఎస్ రావు జయంతి కోఆర్డినేటర్ పివిపి మూర్తిరాజు, కార్యదర్శి కె రామరాజు, ఈసీఐఎల్ రిటైర్డ్ డీజీఎం విశ్వనాథ్ జగదీష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంవి త్రినాథులు, రామభద్రరాజు తదితరులు పాల్గొన్నారు.
నేను ఎస్ఆర్కేఆర్ యాజమాన్యానికి మనం కొద్ది రోజులు ఓపెనింగ్ వాయిదా వేసి ఏఎస్ రావు గారి జయంతి సందర్భంగా ఆయన చదువుకున్న పాఠశాలలో ఆయన పేరు మీద ఈ ఉత్సవాన్ని జరిపితే బాగుంటుందని ఆయనకి సజెస్ట్ చేస్తే మరొక ఆలోచన లేకుండా నా ఆలోచనని సమర్థించి ఈరోజే ఆయన జన్మదినం జయంతి రోజే చేయడానికి ఒప్పుకున్నారు. నాకు చాలా సంతోషం. ఉండి నియోజకవర్గంలోని స్కూల్స్ అన్నీ కూడా మంచి మంచి క్లాస్ రూమ్స్, బల్లలు కూడా చాలా వరకు బెంచెస్ అన్నీ కూడా కొత్త బెంచెస్ తెప్పిస్తున్నాం. సుమారు ఒక 2000 మంది విద్యార్థులకి షార్టేజ్ ఉందన్నారు సరైన బెంచెస్ ఉండి నియోజకవర్గంలో. అవన్నీ కూడా ఆర్డర్ పెడతాం. డెలివరీ కూడా స్టార్ట్ అయింది. ఒక 1 మంత్లో అన్ని బెంచెస్, అలాగే టీచర్స్కి కావాల్సిన కుర్చీలు కూడా సుమారు ఒక 300 చైర్స్ కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది. బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఎంతో ముఖ్యం. ఇప్పుడు మనం గొప్పగా మాట్లాడుకునే ఏఎస్ రావు గారు మరి చిన్నప్పుడు ఆయన చదువుకోవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. ప్రాథమిక విద్య ఎలిమెంటరీ వరకు ఇక్కడ, తర్వాత తణుకు, ఆ తర్వాత వారి బంధువులు ఎందరో సహకారంతో బెనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడి నుంచి యుఎస్కి వెళ్ళి ఎన్నో మంచి మంచి యూనివర్సిటీలో చదివి మరి ఆయన ఈసీఐఎల్ని హైదరాబాద్కి తీసుకొచ్చిన ఘనుడు. ఏఎస్ రావు గారు మన కంట్రీకి, మన సైంటిఫిక్ కమ్యూనిటీకి, మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్ ఇలాంటివి కాదు. ఇలాంటి వాళ్ళ వల్లే మన దేశం అన్నది ముందుకు వెళ్తుంది. దిస్ ఈస్ హౌ వీ కెన్ బికమ్ అ డెవలప్డ్ కంట్రీ. మనందరం ఆయన దేన్ని చూసి స్ఫూర్తి కింద చూసి నేర్చుకోవాలి. ఇలాంటి రోజు ఫంక్షన్ జరగడం అన్నది చాలా చాలా హ్యాపీ. మళ్ళీ మన ఎమ్మెల్యే గారి గురించి ఎంత మనకి మన డిస్ట్రిక్ట్కి చాలా చాలా డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు. ఈ స్కూల్ లాగా ఒక 35 స్కూల్స్ రెనోవేట్ చేస్తున్నారు. మళ్ళీ మన డ్రైనేజ్, మళ్ళీ వాటర్ సప్లైలో ఎన్నో ఇష్యూస్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వెరీ షార్ట్ టైంలో బెస్ట్గా వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ ఆయన డెవలప్ చేసి మనకు చూపిస్తున్నారు. మళ్ళీ ఎడ్యుకేషన్ అన్నది నా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ అండి. దిస్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఈ విజన్ అన్నది మా తాతగారి నుంచి వచ్చిందండి. మా తాతగారు కూడా ఆయన ఎప్పుడు వన్ థింగ్ ఆయన ఫస్ట్ సర్వీస్ చేద్దాం అనుకున్నది ఎడ్యుకేషన్ సెక్టర్కే. దాట్ ఈస్ ద రీజన్ మన ఎస్ఆర్కేఆర్ కాలేజు భీమవరంలో పెట్టడం జరిగింది. ఆయన ఒకటే అనుకునేవాళ్ళు, ఇంజనీర్స్ అన్నది ఎందుకు ఓన్లీ సిటీస్లోనే తయారవ్వాలి, మన టౌన్ టు సిటీస్, రూరల్ ఏరియా నుంచి కూడా ఇంజనీర్స్ ఎందుకు తయారవ్వకూడదు అన్న విజన్తో పెట్టారండి. అండ్ ఈవెన్ ఐ బిలీవ్ ఎడ్యుకేషన్ ఈస్ ద ఓన్లీ థింగ్ that can transform anyone's life. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.